ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా లేదండి? మరి గత ప్రభుత్వం చూసుకుంటే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు చేశారు. మా ప్రభుత్వంలో మరి నెలకాడి నుంచే స్టార్ట్ చేశారండి. ఎవరో చేయలేదనుకుంటే వాళ్ళు మూర్ఖులు అయి ఉండాలి, వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉండాలి, వాళ్ళు నోట్లో 4 లేనోళ్ళు అవి ఉండాలి. ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి ఏం జరిగిందంటారండి? మరి మా కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా డెవలప్మెంట్ మరి అద్భుతంగా జరగబోతుంది కూడా. ఫ్యూచర్లో మరి 5 సంవత్సరాలు కాదు, మరి మేము ఎక్స్పెక్ట్ చేసింది 25 సంవత్సరాలు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ 25 సంవత్సరాలు కూడా మరి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఎంతో మరి చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఆయన చేశారు. మాట తిప్పే మనిషి కాదు, ఎన్ని తిరిగే మనిషి కాదు. రాజకీయంలోకి వచ్చాక ఒక మాట, రాజకీయంలో రాకముందు ఒక మాట కాదు. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి కూడా కష్టం అంటే ఏంటో తెలుసు, ప్రజలకి ఎలా చేయూతలు ఇవ్వాలో తెలుసు, ప్రజలకి ఎలా అండగా ఉండాలో కూడా తెలుసు ఆయనకి. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్తున్నారు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, ఈరోజు నిజాయితీగా నిలబడ్డాడు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, ఆయన మొదటిసారి పదవి వచ్చింది, ఆయన గురించి మనం మాట్లాడాలేంటి అని సాగదీశారండి. ఆయనకిలాగా తండ్రిని చంపేసి సీఎం పదవిలో కూర్చోలేదు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయనకిలాగా మరి ఆడవాళ్ళకి వేరే పదవులు ఇచ్చి పక్కలో తప్పించుకొని పదవులు ఇవ్వలేదు మా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు మరి ఏవైతే మరి దుబాయ్ సీను ఆడు ఒక మెంటల కృష్ణ అంటారు, మీకు తెలియదమ్మా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మెంటల కృష్ణ గారు ఇల్లు ఎక్కడ చూడాలంటే పలానా ఇల్లు అని చూపించారు. అది నిజంగా మెంటల కృష్ణే. దువ్వాడ శ్రీనివాసరావు మెంటల కృష్ణ అని పేరు. 6 వయసులో కూడా 30 పదులు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా, ఆయన మెంటల కృష్ణ ఎలాగయ్యారండి? రాజా, మెంటల కృష్ణ రాజా. మరి నువ్వు పిఠాపురం నియోజకవర్గంలో ఒకసారి అడుగుపెట్టు. మరి పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టిన తర్వాత రాజా రాజా అని ఒక సాంగ్ నీ మీద మేము పాడతాము. ఎందుకంటే ఈరోజు ఏర మహిళలుగా మేము బయటికి రావడానికి కారణం మా పవన్ అన్న. ఫస్ట్ మాకు అన్న, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత సీఎం. ఎందుకంటే అలాంటి అన్న మాకు ఉన్నందుకు మేము చాలా గర్వంగా తలెత్తుకొని తిరగడానికి మేము దేనికి కూడా తగ్గేదే లేదు. ఎందుకంటే ఈరోజు ఏర మహిళలు రాజకీయాల్లో తిరిగారు అక్కడక్కడని, కానీ ఈరోజు ఇంట్లోని సంవత్సరాలు మొగుళ్ళని పిల్లల్ని వదులుకొని నేనున్నానన్నా అని చెప్పేసి కొంగు ముడేసుకొని తలకి ఈ తలపాకు చుట్టుకొని ఈ గుండ్ల మీద ఈ బ్యాజీ పెట్టుకొని ధైర్యంగా ఎవరినైనా ఎదిరించే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు. ఆ ధైర్యం మాకు ఎప్పటికీ ఉండదు, చచ్చిపోయేదాకా అదే బాటలో మేము నడుస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పారండి, ఇప్పుడు అది అయ్యిందని అంటారా? పవన్ కళ్యాణ్ అడ్డది, పవన్ కళ్యాణ్ ఊరిది. పవన్ కళ్యాణ్ ఊరు అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురమే దత్త తీసుకున్నట్టు మమ్మల్ని అందరినీ నా ఊరు అని చెప్తున్నాడు తప్ప అది పిఠాపురం నియోజకవర్గం ఎక్కడ చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడం కూడా అన్నా. ఎందుకంటే పిఠాపురం నా ఊరు, పిఠాపురం నియోజకవర్గం నాది అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న మగాడు. ఎప్పుడు కూడా సొల్లు మాటలు చెప్పేవాడు, నాలుగు మీద మాటలు చెప్పేవాడు కదా మా పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లో రాకముందు ఎన్నోసార్లు చెప్పాడు, అదే ఇప్పుడు చేస్తున్నాడు, చేసి చూపిస్తాడు కూడా. ఇంకా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాలని తొక్కుతానన్నారు, తొక్కారు అని చెప్పి మీరే చెప్తున్నారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ నేను సీఎం అవుతాను అన్నారు. నిజంగా అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క మరవదు, అంతే కదండి. అరిసే కుక్క కరవదు, అది అరిసి పక్క పోద్ది, అంతే కదా. మరి మొరిగి ఏం చెప్తుంది, దానికి ఆవేశం వచ్చి పోద్ది. కుక్క ఏం చెప్తుంది తెలుసా, దానికి అది కక్కుకొని మళ్ళీ అదే తింటది. అది ఎందుకంటే దాని బుద్ధి అది. కుక్కని తీసుకెళ్ళి సింహాసనం గుడిపోతే దాని బుద్ధి ఏమవుతుంది, దాని వంకరగానే ఉంటుంది. మా స్కూల్లో పద్యం ఉంది, ఎలకతోక ఏడాది ఊరుకునే నలిపే కానీ తెలుపు రాదు అని. ఆడు బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళినాడు బుద్ధి పోదు, చచ్చేదాకా ఆడు బుద్ధి వంకర బుద్ధి. మరి మెంటల కష్టంగా ఒక్కడే తయారు చేశాడు, ఆల్రెడీ వెళ్ళి జైల్లో ఊసలు ఎక్కడున్నాడు. మరి ఇప్పుడు మాట అండి, చాలామంది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, మెయిన్గా బోరుగడ్డ అనిల్ కానీ, వర్ర రవీందర్ రెడ్డి, పోసాని, వర్మ, వీళ్ళందరూ కూడా గతంలో ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ని తిట్టకుండా పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో సహా కూడా తిట్టారు. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా జైలుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? మరి
అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చాడని కాదు, కానీ ఇంట్లో ఆడలు తిట్టాక ఆడకు దమ్ము ధైర్యం సరిపోదు. ఆడు నిజమైన మగాడైతే, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడైతే పవన్ ఇంటికాడ రాజకీయం చూసుకోగా ఇంటికాడ ఆడలు వస్తే తెస్తే ఆడు నిజంగా మగాడు కాదాడు. మగాడైతే అందం మగాడు కాదు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టాడు. అన్నకు సరిపోడు, ఎడంకాల గోరు కూడా టచ్ చేయడానికి దమ్ము ధైర్యం లేని మగాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? మరి గతంలో మరి మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాకుండా నడు రోడ్డు మీద ఆఫ్ చేస్తే మా పవన్ కళ్యాణ్ గారు నడు రోడ్డు మీద పడుకున్నారు. ముళ్ళు కంచులు కూడా వేసారు, అయినా సాధించుకొచ్చాం. మేము భయపడము, దేనికైనా పోరాటం చేస్తాము, ముందుకెళ్తాం. వాళ్ళకిలాగా దొంగ దెబ్బ తీయం, ఎన్నిపోడు పడం, ముందు ఒక మాట వెనకాల ఒక మాట, ఏదైనా పేస్టే మాట్లాడతాం మేము. ఆ ధైర్యం మాకుంది, మా రక్తంలో ఉంది. సరైన కాపు జాతి కాబట్టి సరైన దమ్ము ఉంది మాకు. దమ్ముతో మేము ముందుకెళ్తాం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడు కూడా మరి ఒకప్పుడు మరి జగను కులాలు ఎంచాడు, పవన్ కళ్యాణ్ కులం ఎంచాడా? జగన్మోహన్ రెడ్డి తండ్రిని చిన్నబాబుని అడ్డు పెట్టుకున్నాడు, మా పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని పెట్టుకున్నాడా? లేదు. ఆయన ధైర్యం ఏర మహిళలో ఆయన కుటుంబమే ఈ పిఠాపురం నియోజకవర్గం. ఆయన దమ్ము ధైర్యంతో దమ్ము మరి ఆయన ఎన్నిసే చెప్పిన మాట ఛాలెంజ్ చేశాడు. పాతాళానికి తొక్కుతాను జగన్ గుర్తు పెట్టుకో అన్నాడు. వాళ్ళ మరి ఒకప్పుడు రోజా ఉంది, నేను అసెంబ్లీ గేట్ దాటలేమని, అది దాటి తన్నుకొని వెళ్ళిలా మేము సాధించుకున్నాం. అది ఇప్పుడు ఏం చేస్తుంది, అడుక్కున్నా కూడా నాకు తెలియక ఏం చేయాలో తెలియక ఈరోజు నేను మరి ఫేస్బుక్లో మరి సోషల్ మీడియాలో కూడా ఒక వీడియో చూశాను. నాకే ఒక ఆడదానిగా నాకే సిగ్గేస్తుంది. మరి అంత కామం పట్టేసి అంత ఒళ్ళు కొవ్వెక్కి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఎందుకు ఇలా తయారై ఉంది నాకు తెలియదు. ఆ వీడియో నా దగ్గర కూడా ఉంది. మరి మా ఆయన సరిపోతలేదు నాకు, మా ఆయన పనిచేస్తలేదు నాకు. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు కావాలి అని అడుగుతుంది. సిగ్గిలేని కుక్క, ఆడదాని పరువు తీసిన పశువు అది, నిజంగా పిచ్చి కుక్క అది. అలాంటి పిచ్చి కుక్కలు ఆడదాని పరువులు తీస్తున్నారు. అలాంటి పిచ్చి కుక్కని రాజకీయాలకు ఎందుకు ఇచ్చాడు జగన్? ఎందుకు పిలుచుకున్నాడు అంటే దేనికి? ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకి చెప్పే మీ సలహా ఏంటి ఒక మాటలో? జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో, రాజ్యం మాది, ప్రభుత్వం మాది. నువ్వు మళ్ళీ ధైర్యం చెయ్యొద్దు. నీకు ధైర్యం దమ్ము ఉండే ముందుకు రా. ఛాలెంజ్ చేస్తున్నాం, మా పవన్ కళ్యాణ్ కాదు, పిఠాపురం నియోజకవర్గం ఏర మహిళలుగా మేమే ఛాలెంజ్ చేసి నీకు చెప్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీ ఇంట్లో నీ తండ్రి పేరు చెప్పుకొని రావద్దు. నీకు ధైర్యం ఉండి నువ్వు ఒంటరిగా రా. నువ్వా మేమా చూసుకుందాం. సై అంటే సై, చెయ్యి కలుపుదాం. ఏర మహిళలందరమే కూడా ముందుండి నడుస్తాం. మేము మా అన్నని మా భుజాలు మేము పెట్టుకొని మేము మోస్తాం. ఇదే ఛాలెంజ్. దమ్ము ఉంటే రా, చూసుకుందాం.